అందరికీ నమస్కారము. నేను మీ మల్లేశ్వరిని. అమ్మమ్మ అగస్త్యకి పరమేశ్వరుడు పార్వతీదేవుల యొక్క పవిత్ర వివాహం గురించి చెప్తోంది. నాన్న, కైలాస పర్వతంపై శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉండేవారు. ఎప్పుడూ లోకం గురించి ఆసక్తి లేకుండా తపస్సులో లీనమై ఉండేవారు. హిమవంతుడి కుమార్తె పార్వతీ అమ్మవారు చిన్నతనము నుండి శివుని భర్తగా కోరుకున్నది. శివుడే నా భాగస్వామి అనుకున్నది. అందుకే పార్వతీదేవి అమ్మవారు కఠినమైన తపస్సు చేసినారు. ఆమె మనసు శివనామస్మరణతో నిండిపోయినది. ఆ అమ్మవారి భక్తిని చూసి శివుని యొక్క హృదయం కరిగిపోయింది. ఇక ఆమెను వివాహము చేసుకోవాలని అనుకున్నారు. వెంటనే దేవతలందరూ సంతోషించారు. కైలాసం మొత్తము వివాహానికి ముస్తాబైంది. పూలతో అలంకరించారు. దీపకాంతులు వెలిగాయి. శివుడు గణాలతో కలిసి పెళ్లి ఊరేగింపుగా బయలుదేరి వచ్చారు. వివాహ మండపము పవిత్ర అగ్ని వెలిగింది. వేదమంత్రాల మధ్య అమ్మవారికి శివుడు మంగళసూత్రము కట్టారు. దేవతలు పుష్ప వర్షం కురిపించారు. ఆ రోజు నుంచి శివపార్వతులు కలిసి పవిత్రమైన జంటగా లోకానికి ప్రేమ, శాంతి, రక్షణ ఇస్తున్నారు. చూసావా కన్నా, మనకు నిజమైన భక్తి, సహనము, ప్రేమ ఎప్పుడూ ఫలిస్తాయి. చూడానా ఒక్కసారి హరహర మహాదేవ శంభో శంకరాను. అలాగే అమ్మమ్మ, హరహర మహాదేవ శంభో శంకర. చూసావా కన్నా, ఈరోజు కథ బాగుందా?